హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టొమాటో పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. తర్వాత ఒక 4-5 టొమాటో ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే సరిపడినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఇంకొంచెం పులుపు కావాలనిపిస్తే ఇందులో చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఇప్పుడు ఈ పప్పు బాగా ఉడికిపోయింది మెత్తగా. దీనికి ఇప్పుడు పోపును రెడీ చేసుకోవాలి. మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. వీటిని వెల్లిపాయలు కొద్దిగా దూరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం పప్పులో వేసి కలుపుకోవాలి. అంతే, టొమాటో పప్పు రెడీ అయినట్టే. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. నేను చేసినట్టుగా ఈ టొమాటో పప్పుని మీరు చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.